తెలంగాణకు మరో మంత్రి పదవి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీ ఎంపీకి ఛాన్స్. సో ఈ చాలా రోజుల్లో కొనసాగుతూ ఉన్నది కదా. బండి సంజయ్ని పదవి నుంచి తొలగిస్తారు, కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారని చెప్పి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎట్టగలకు మాత్రం దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సో ఇప్పుడున్న ఏ మంత్రి పదవులు తొలగించేది లేదు, అవి కంటిన్యూ చేసుకుంటూ కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి బీజేపీ పార్టీ నిర్ణయిస్తుంది. సో దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ కేంద్ర మంత్రి రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, డీకే అరుణ వీళ్ళున్నారు. వీళ్ళున్నారు ఇప్పటికే. మరి ఇక్కడ ఈటల రాజేందర్ ముదిరాజు, ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు, కె లక్ష్మణ్ ఆయన మున్నూరు కాపే. సో ఆల్రెడీ లక్ష్మణ్కు రాజ్యసభ ఉన్నది. సో ఈయన ఎంపీ, ఇద్దరు ఎంపీ. కానీ మున్నూరు కాపు సామాజికం చెందిన బండి సంజయ్ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. సో కిషన్ రెడ్డి సామాజిక వర్గం చెందిన ఆయన మంత్రిగా ఉన్నాడు. సో మళ్ళీ బీసీకి అవకాశం ఇస్తే ఇక్కడ ఈటల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గం చెందిన వ్యక్తి. తెలంగాణలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారు. సో ఈటల రాజేందర్కు మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సామాజిక వర్గాల్లో చూసుకుంటే. సో ఇప్పుడు మంత్రి పదవి కన్నా నేను చెప్తుంది ఏంటంటే, మంత్రి పదవి కన్నా వాస్తవానికి ఇక్కడ ఈటల రాజేందర్కా, ధర్మపురి అరవింద్కా, రఘునందన్ రావుకా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. అప్పుడే తెలంగాణలో బీజేపీ ముందడుగు చేస్తుంది. తెలంగాణలో కొంత బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం వల్ల, సో ముదిరాజ్ సామాజికం చెందిన వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం వల్ల పెద్దగా నాకైతే పెద్దగా ఉపయోగం అయితే ఏమి ఉండదు. అదే అధ్యక్ష పదవి ఇస్తే కొంత పార్టీ బలపడే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్కు ఆ శక్తి ఉన్నది పార్టీ నడిపి. ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిండు, పార్టీని ఎట్లా నడపాలి, ఏ విధంగా అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి, అనుభవం ఉన్న వ్యక్తి. సో తెలంగాణకు సుపరిచితుడు కాబట్టి ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ ఇంకా మరింత బలోపేతం అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో మంత్రి పదవి ఇచ్చి తిప్పుదామని చూస్తున్నారేమో కానీ ఏదన్నా అధ్యక్ష పదవి అనేది చాలా పవర్ఫుల్ పదవి. మొత్తం క్యాడర్ని కలుపుకుంటుంది, అందరు కలుపుకొని ముందుకు పోయే అవకాశం అయితే ఈరోజు ఉంటుంది. సో గతంలో బండి సంజయ్ ఆయన మున్నూరు కాపుకు చెందిన వ్యక్తి, ఆయన అధ్యక్ష పదవి చేసిండు. సో ఇక్కడ లక్ష్మణ్ చేసిండు. సో ఇప్పుడు రామచంద్రరావు ఉన్నాడు. ఇప్పుడు డీకే అరుణకు ఇస్తాను అని మాట్లాడుతున్నారట. సో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలా, ఎట్లా అంటే మహిళా బిల్లు వీగిపోయింది కాబట్టి తెలంగాణలో మహిళా అధ్యక్షురాలను చేయాలి బీజేపీ పార్టీకి. సో మహిళని డీకే అరుణకు అధ్యక్ష పదవి రాబోతుందంటూ రకరకాల వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది మరి ఈరోజు. సో రాష్ట్రం నుంచి కొనసాగుతున్న వారిని తొలగించకుండా శాఖల మార్పు, అంటే శాఖ మారుతుందట. అంటే మొత్తం మీద బండి సంజయ్ శాఖ మారబోతూ ఉంది. బండి సంజయ్ కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి నుంచి వేరే శాఖ అప్పగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బండి భగీరథ్ కేసు సంబంధించి ఆయన హోంశాఖ మంత్రిగా ఉంటే తారుమారు చేసే అవకాశం ఉంది. సో విచారణ అనేది కరెక్ట్గా జరగదు కాబట్టి ఆయన తప్పించాలని చెప్పేసి చాలా రకాల డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతానికి ప్లాన్, అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి.